హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క మ్యాపిన్ ఫ్రాంచైజీస్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈరోజు తెలుసుకోబోదాం ఫ్రెండ్స్. యూజ్ మీ ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ నెట్వర్క్ అండి. ఇక యూజ్ మీ అప్లికేషన్ వచ్చేసి మన ప్లే స్టోర్లో ఉంటుంది. ఇది మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ ఏ విధంగానో సేమ్ అదే విధంగా మనకు మల్టిపుల్ అప్లికేషన్ అండి. మనకు లేటెస్ట్గా వచ్చింది, చాలా పెద్ద ఎత్తున ఇది లాంచ్ కాబోతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ లాంచ్ అయింది. మ్యాపిన్ కూడా మనకి ఈ మంత్ 23 నవంబర్ లాంచ్ కాబోతుంది మ్యాపిన్ ఫ్రాంచైజీస్. దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం దాని పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. యూజ్ మీ మ్యాపిన్ లాజిస్టిక్ ఫ్రాంచైజీస్ టోటల్ గా ఇండియాలో, భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయండి. అంటే మీ ఏరియాలో మీ పిన్ కోడ్, ప్రతి గుండె వరకు అనేది మన యొక్క స్లోగన్ అండి. హర్ పిన్ హర్ దిల్ తక్ అనేది మన యొక్క స్లోగన్. ఈ యొక్క మ్యాపిన్ ఫ్రాంచైజీస్ మనం తీసుకోవాలి అనుకుంటే దానికంటే ముందు అది ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా దాని పూర్తి డీటెయిల్స్ ఏంటి, దాంట్లో కంపెనీ పాత్ర ఏంటి, మన పాత్ర ఏంటి, దాని పూర్తి డీటెయిల్స్ మనం తీసుకున్నట్టయితే మ్యాపిన్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ డెలివరీ అండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రాంచైజీ అనేది ఒక వ్యాపార నమూనా. దీనిలో ఫ్రాంచైజ్ అని పిలువబడే ఒక వ్యవస్థాపకుడు, ఫ్రాంచైజర్ అని పిలువబడే ఒక స్థిరపడిన కొరియర్ లేదా లాజిస్టిక్ కంపెనీ యొక్క బ్రాండ్ పేరు అండి. వ్యాపార నమూనా మరియు వ్యవస్థలను ఉపయోగించి వారి ప్రాంతాలలో డెలివరీ సేవలను నిర్వహిస్తాడు మ్యాపిన్ ఫ్రాంచైజర్. ఎవరైతే ఫ్రాంచైజీ డెలివరీ తీసుకున్నారో వాళ్ళు ఈ యొక్క సేవలు నిర్వహిస్తారు లోకల్గా ఉన్నవారు. ఫ్రాంచైజీస్ ఎలా పనిచేస్తుందని మనం తెలుసుకున్నట్టయితే బ్రాండ్ వినియోగం ఏ విధంగా ఉంటుంది. ఫ్రాంచైజీస్ ప్రసిద్ధ బ్రాండ్ డెలివరీ, ఫ్లిప్కార్ట్, అదేవిధంగా అమెజాన్, డిటిడిసి, బ్లూ డాట్ మొదలైన పేర్లతో మరియు ఖ్యాతితో పనిచేసే హక్కు లభిస్తుంది. అంటే మనం ఏదైతే వాటి యొక్క ఫ్రాంచైజీస్ తీసుకుంటే దాని యొక్క బ్రాండ్ను మనం వాడుకొని మనం ఇక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది. కార్యకలాపాలు మరియు మద్దతు ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే ఫ్రాంచైజర్ కి అవసరమైన శిక్షణ, కార్యాచరణ మద్దతు, సాంకేతిక వేదికలు, ట్రాకింగ్ వ్యవస్థలు మొదలైనవి మరియు మార్కెటింగ్ వ్యూహాలను అందిస్తాడు ఈ యొక్క కంపెనీ తరపు నుంచి. ఎందుకంటే వాళ్ళకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీ వాళ్ళు. దాంతో పాటు బాధ్యతలు కనుక మనం చూసినట్టయితే ఫ్రాంచైజీ తమ స్థానిక ప్రాంతంలో పార్సిళ్లను తీసుకోవడం మరియు డెలివరీ చేయడం బాధ్యత. ఇందులో తరచుగా ఒక చిన్న కేంద్రం లేదా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం మరియు డెలివరీ సిబ్బందిని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మనకు ఆదాయం ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే ఫ్రాంచైజీ సాధారణంగా ప్రతి విజయవంతమైన డెలివరీ లేదా షిప్పింగ్ ఛార్జీలపై కమిషన్ ద్వారా సంపాదిస్తాడు. అదే విధంగా ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ప్రధాన రకాలు కనుక మనం చూసినట్టయితే డెలివరీ ఫ్రాంచైజీలు ప్రధానంగా 2 రకాలు. ఫస్ట్ మనం చూసినట్టయితే స్థానిక డెలివరీ ఫ్రాంచైజీస్, లాస్ట్ మైల్ డెలివరీ. దీనిలో ఫ్రాంచైజీ ఒక కంపెనీ చివరి మైలు వరకు డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది మరియు అన్ని పార్సిళ్లను దాని నియమించబడిన పిన్ కోడ్ ప్రాంతంలోని కస్టమర్లకు డెలివరీ చేస్తుంది. పార్సిళ్లను కంపెనీ ద్వారా సెంటర్కు డెలివరీ చేస్తారు. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క దీనిలోని ఫ్రాంచైజీలో ఎవరైతే ఉన్నారో కంపెనీ చివరి మైలు రాయి వరకు ఈ యొక్క ఫ్రాంచైజీస్ అనేది పెట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరికి డెలివరీ చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు కనుక మనం చూసినట్టయితే కొరియర్ సేల్స్ ఫ్రాంచైజీస్. ఇందులో ఫ్రాంచైజీ ఈ కంపెనీ బ్రాండ్ రిటైల్ కౌంటర్లను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడి కస్టమర్లు తమ పార్సిళ్లు లేదా
పత్రాలను బుక్ చేసుకోవడానికి వస్తారు. కంపెనీ ఈ షిప్మెంట్లను కౌంటర్ నుండి తీసుకొని డెలివరీ చేస్తుంది. ఫ్రాంచైజీలు బుకింగ్ ఫీజులపై కమిషన్ పొందుతారు. సంక్షిప్తంగా స్థిరపడిన మరియు విజయవంతమైన బ్రాండ్ యొక్క నిరూపితమైన నమూనాలను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో సొంత లాజిస్టిక్ వ్యాపారాన్ని ప్రారంభించుకునే వారికి డెలివరీ ఫ్రాంచైజ్ మంచి ఎంపిక ఫ్రెండ్స్. దాంతోపాటు కంపెనీల ఉదాహరణలు కనుక మనం చూసినట్లయితే ఏ కంపెనీలో ఆల్రెడీ ఫ్రాంచైజీస్ ఉన్నారో ఆ యొక్క ఫ్రాంచైజీ యొక్క మనం తీసుకోవడం ద్వారా ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళు ఆ యొక్క బ్రాండ్ని బట్టి ఇక్కడ చేంజ్ అవుతుంది. కొన్ని ప్రముఖ డెలివరీ బ్రాండ్లు పెట్టుబడి మరియు సంభావ్య ఆదాయాలు అంచనాలు ఇక్కడ ఉన్నాయి. డిటిడిసి పెట్టుబడులు 50,000 నుండి 1.5 లక్షల వరకు మధ్య ఉండాలి. దీనిలో నెలవారీ ఆదాయం 30,000 నుండి 70,000 వరకు ఉంటుంది. డెలివరీ తక్కువ పెట్టుబడి, ఈ డెలివరీ సంస్థ గురించి చూసినట్టే తక్కువ పెట్టుబడి మోడల్ 50,000 నుండి ఒక పెద్ద హబ్కు 2 లక్షల వరకు నుండి 5 లక్షల పెట్టుబడి అవసరం కావచ్చు. నెలకు 75,000 సంపాదన వస్తుంది. ఫ్లిప్కార్ట్ దీనికి మొత్తం ప్రారంభం పెట్టుబడి 2 లక్షల నుండి 6 లక్షల వరకు అవసరం కావచ్చు ఫ్లిప్కార్ట్ సంబంధించి. ఎక్స్ప్రెస్ కనుక మనం చూసినట్టయితే పెట్టుబడి 1,00,000 నుండి 2 లక్షల వరకు ఉంటుంది. రాబడి 20% నుంచి 30% వరకు ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నటువంటి సంస్థల యొక్క డెలివరీ ఫ్రాంచైజీ యొక్క ఫీజు అండి. ఏదానికి ఎంత అనేది మనం చూసాం. దాంతో పాటు డెలివరీ ఫ్రాంచైజీస్ పొందడానికి అయ్యే ఖర్చు మరియు దాని నుండి వచ్చే ఆదాయం కంపెనీ బ్రాండ్ విలువ ప్లస్ స్థానం మరియు కార్యకలాపాల స్థాయిని బట్టి మారుతుంది. పెట్టుబడి ఖర్చు మనం చూసినట్టయితే సాధారణంగా భారతదేశంలో డెలివరీ ఫ్రాంచైజీని ప్రారంభించడానికి మొత్తం ఖర్చు 50,000 నుండి 1 మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇందులో ప్రధాన ఖర్చులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఫ్రాంచైజీస్ రుసుము, ఇది ఒకసారి చెల్లించాల్సిన రుసుము. బ్రాండ్ పేరును ఉపయోగించుకుని హక్కు కోసం వసూలు చేసే రుసుము 50,000 నుండి 5 లక్షల వరకు ఉంటుంది. దాంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్, చాలా కంపెనీలు తిరిగి చెల్లించదగిన సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకోబడతాయి. ఇవి 25,000 నుండి 2 లక్షల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు మౌలిక సదుపాయాలు మరియు కార్యాలయాల సెటప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీస్ సెటప్. ఇందులో ఆఫీస్ లేదా స్టార్టింగ్ రూమ్ సెంటర్ కోసం స్థలాన్ని అద్దెకు తీసుకునే ఖర్చు సాధారణంగా కనీసం 400-500 చదరపు అడుగులు. ఫర్నిచర్, కంప్యూటర్లు మరియు ఇతర పరికరాలు కలిగి ఉంటుంది. నిర్వహణ ఖర్చులు మరియు వర్కింగ్ క్యాపిటల్, కార్యాచరణ ఖర్చులు అండ్ వర్కింగ్ క్యాపిటల్. ప్రారంభించిన మొదటి కొన్ని నెలలకు సిబ్బంది జీతాలు, వాహన నిర్వహణ మరియు ఇంధనం వంటి రోజువారీ ఖర్చులను భరించడానికి అదనపు నిధులు అవసరపడతాయి. దాంతోపాటు వాహనాలు స్థానం యొక్క డిమాండ్ను బట్టి 2 లేదా 3 డెలివరీ వాహనాలను, బైకులు లేదా చిన్న ట్రక్కులు కొనుగోలు చేయడానికి లేదా లీజుకు తీసుకోవడానికి అయ్యే ఖర్చు కూడా మనకు అవసరపడుతుంది. దాంతోపాటు ఆదాయం చూసినట్టయితే ఆదాయం ప్రధానంగా మీరు చేసే డెలివరీ సంఖ్య, స్థానం మరియు కంపెనీ అందించే కమిషన్ మోడల్ పై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కమిషన్ ఆధారిత ఆదాయం, చాలా కొరియర్ కంపెనీలు ఆదాయ భాగస్వామ్య నమూనాపై పనిచేస్తాయి. ఇక్కడ ఫ్రాంచైజీస్ మరియు యజమాని మొత్తం ఆదాయంలో 90% వరకు కమిషన్ పొందవచ్చు. దాంతోపాటు లాభాల మార్జిన్ కనుక మనం చూసినట్టయితే అందించే కార్యకలాపాలు మరియు సేవల స్థాయిని బట్టి ఫ్రాంచైజ్ యజమానులు 20 నుండి 40% వరకు లాభాలు మార్జిన్లను ఆశించవచ్చు.
సంభావ్య ఆదాయాలు కనుక చూసినట్టయితే చిన్న ఫ్రాంచైజీస్ నుండి నెలవారీ ఆదాయం 75,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. అయితే పెద్ద మరియు స్థిరపడిన బ్రాండ్ల ఫ్రాంచైజీలు వ్యాపార నిర్వహణ మరియు మార్కెటింగ్ బట్టి నెలకు 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. మీరు రోజు ఎన్ని పార్సిల్ను నిర్వహిస్తారో మరియు డెలివరీ చేస్తారో దానిపై ఆదాయం నేరుగా ఆధారపడి ఉంటుందని గమనించడం ముఖ్యం. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క డెలివరీ ఫ్రాంచైజీస్, ఈ కామర్స్, అదే విధంగా మనము ఒక హైపర్ లోకల్ లాజిస్టిక్ లాజిస్టిక్ వేర్ హౌస్ ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క పార్సిల్ అనేది మనకు రావడం వెళ్ళడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మ్యాపింగ్ ఫ్రాంచైజీస్ రోజువారీ ఆదాయం సంపాదించడానికి సులభమైన మార్గం. అనేక సంపాదనల అవకాశం. 7 రకాల ఇన్కమ్ మనం దీంట్లో చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రతి షాపింగ్ పై 3% ఆదాయం. రెండు వచ్చేసి ప్రైమ్ వినియోగదారుల నుండి 3% ఆదాయం. ఆర్డర్కు డెలివరీ ఆదాయం. ప్రతి ఆర్డర్ పైన మనకు ఆదాయం వస్తుంది, డెలివరీ పైన వస్తుంది. వ్యాపారి ధృవీకరణ ఆదాయం. మర్చెంట్ ను మనం వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా మనకి ఇన్కమ్ వస్తుంది 150. గ్రామలాజీ ధృవీకరణ పైన కూడా మనకు ఆదాయం 150. అదేవిధంగా క్యాషియర్ సర్వీసెస్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం పైన మనకు ఇన్కమ్ వస్తుంది. ప్రతి కొనుగోలుపై కిలోకు 0.25 పైసా కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మ్యాపింగ్లో చేరండి. మీ ప్రాంత బాస్ మీరే అవ్వండి. ఎందుకు మ్యాపింగ్ అని మనం చూసినట్టయితే 100% ధృవీకరించబడిన నెట్వర్క్ ఉంటుంది. కేవైసీ ప్లస్ ఆధార్ తోని మనకి లింక్ అయి ఉంటుంది. డెలివరీ వెరిఫికేషన్ అండ్ పారదర్శకత, యూటిలిటీ ఫర్నింగ్, అదేవిధంగా డాష్ బోర్డ్ కోసం ఒక ప్లాట్ఫామ్. దాంతో పాటు పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ప్రతి పిన్ కోడ్ మనకి ఇక్కడ కౌంట్ అవుతుంది. టోటల్ ఇండియాలో 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. మీ పిన్ కోడ్ ఏదో మీరు చెక్ చేసుకొని మీరు ఓనర్ అవ్వండి ఫ్రెండ్స్. దాంతో పాటు ప్రతి పిన్ కోడ్ ఒక ఫ్రాంచైజీ, ఒక్క డెలివరీ సంపాదన కనుక మనం చూసిన విప్లవంగా మీరు చేసే అవకాశం ఉంది. దాంతో పాటు మీరు చూడొచ్చు డెలివరీ కా స్మార్ట్ తరీకా మ్యాపింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఆర్డర్ సురక్షితమైన, వేగవంతమైన మరియు నమ్మదగిన డెలివరీతో 24/7 సర్వీసెస్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. అదేవిధంగా మీ సొంత మ్యాపింగ్ను ప్రారంభించండి. మీ ప్రాంతంలోని ప్రతి డెలివరీపై డెలివరీ ఫ్రాంచైజీస్ చేయండి. అదేవిధంగా మరియు కమిషన్ పొందండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క మీ సొంత డెలివరీ ఫ్రాంచైజీకి యజమాని మీరే అవ్వండి. కేవలం 2499 2499 రూపాయలకు కంపెనీ 1500 యూఎస్పితో పాటు మీకు యూజ్ మీ సభ్యత్వం కూడా ఫ్రీగా ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాపింగ్ లాజిస్టిక్ ఫ్రాంచైజీస్ 29,000 పిన్ కోడ్. ప్రతి గుండె వరకు అనేది మన యొక్క స్లోగన్ ఫ్రెండ్స్. దాంతో పాటు మ్యాపింగ్ ముఖ్యమైన పాయింట్ కనుక మనం చూసినట్టయితే 1 మ్యాపింగ్ కోడ్ లేదా ఒక ఆధార్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్రాంచైజీస్. అంటే ఒక పిన్ కోడ్కు ఒకటే ఆధార్ ప్లస్ ఎవరికైతే ఉందో అదే ఫ్రాంచైజీస్ కూడా తీసుకునేవచ్చు. 6 నెలల వరకు షరతు ఉంటుంది. తిరిగి చెల్లించబడదు. కంపెనీతో ఒప్పందం ఉంటుంది. మ్యాపింగ్ సభ్యత్వం రుసుము 2,499 రూపాయలు. 1500 యూఎస్పి కంపెనీ మనకి ఇస్తుంది. యూజ్ మీ సభ్యత్వం ఉచితంగా ఇస్తుంది. ప్రతి విజయవంతమైన సిఫార్సుకు రెఫరల్ చేసినందుకు మీకు 550 రూపాయలు వస్తుంది. మీరు తీసుకున్న తర్వాత మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేసినట్టయితే 550 రూపీస్ 1 పిన్ కోడ్కు మీకు ఇన్కమ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ యొక్క షాపింగ్ సంబంధించింది మనకు ఏదైతే ఉందో ఈ యొక్క ముఖ్యమైన అంశాలు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే పెట్టుబడి లేని స్థానిక వ్యాపార భాగస్వామ్యం, యూజ్ మీ యూజర్స్, ఈ యొక్క మర్చెంట్ కు సంబంధించి మీరు చూసినట్టయితే పెట్టుబడి లేని స్థానిక వ్యాపార భాగస్వామ్యం, యూజ్ మీ యూజర్ సర్వీసెస్ మరియు క్యాష్ బ్యాక్ పాయింట్ అవుతుంది. భాగస్వామిగా ఇతర వ్యాపారాల నుండి 2% లాభాలు పొందే అవకాశం. వ్యాపారి రిజిస్ట్రేషన్ ఫీజు 199.
మర్చెంట్ రిజిస్ట్రేషన్ సౌండ్ బాక్స్ అదేవిధంగా 999, వ్యాపారి ధృవీకరణ రుసుము 199, వ్యాపారి 1499 ఫీజు చెల్లిస్తే ఉచితంగా యూజ్ మీ క్యాషియర్ ఈ బ్రాండింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా మనకు ప్రతి విజయవంతమైన సిఫార్సుకు 250 ఈ యొక్క మర్చెంట్ రెఫరల్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు నెక్స్ట్ మనకు లాంచ్ కాబోతుంది. అప్పటి వరకు మీరు ఈ మ్యాపింగ్ సంబంధించింది చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇండియా సోషల్ సేవింగ్ అప్లికేషన్ మ్యాపింగ్ చూసారు మీరు. యూజ్ మీలో మ్యాపింగ్ రాబోతుంది ఈ మంత్ 23 నవంబర్ 23కి లాంచ్ కాబోతుంది. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ప్రతి పిన్ ప్రతి గుండె వరకు అనేది మన స్లోగన్ ఫ్రెండ్స్. అదే విధంగా మీ పిన్ కోడ్ కు మీరే ఓనర్ అయ్యే అవకాశం ఉంది. అది మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఈ యొక్క వీడియో. ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నారో, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. కంపల్సరీగా దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదే విధంగా ఈ యొక్క వీడియో ఏ విధంగా అనిపించింది, మీకు యూజ్ఫుల్ అనుకుంటే తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.